ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేసులో కీలక వ్యక్తిగా వార్తలు వినిపిస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్ట్ చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో పాటు కాల్ డేటాను పూర్తిగా స్టడీ చేసిన ఏసీబీ 7 గంటల పాటు సండ్రను ప్రశ్నించింది. ఆయన్ను రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనుంది. అనుకున్నట్టే అయ్యింది. సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు పంపిన ఏసీబీ చివరికి ఆయన్ను అదుపులోకి తీసుకుంది. నోట్ ఫర్ ఓట్ కేసులో పరిణామాలపై దాదాపు 7 గంటల పాటు సండ్రను ప్రశ్నించింది ఏసీబీ. సాయంత్రం 4:30కు సండ్రను అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపిన ఏసీబీ ఉన్నతాధికారులు సాయంత్రానికి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇంటికి సమాచారం పంపించి అతన్ని మేము అరెస్ట్ చేస్తున్నామనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. మేము వెళ్ళేసి అఫీషియల్గా ఆ రిమాండ్ రిపోర్ట్ ఏదో కలెక్ట్ చేసుకుంటాము. రిమాండ్ రిపోర్ట్లో అంత రీజన్స్ మెన్షన్ చేస్తారు. మరి వాళ్ళు బెయిల్ ఇచ్చి వదిలేస్తారా లేకుంటే మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారా అనే వివరాలు మన ఏసీబీ అధికారులు వెళ్ళి కలిసిన తర్వాతనే ఆ వివరాలు మాకు బయటికి వస్తాయి. చెప్పండి. జూన్ 16న నోటీసులు పంపినప్పుడు ఆరోగ్యం బాగాలేదంటూ విచారణకు సండ్ర హాజరు కాలేదు. తర్వాత రెండోసారి పగడ్బందీగా సెక్షన్ 41A ప్రకారం నోటీసులు ఇవ్వడంతో ఇవాళ పొద్దున్న సండ్ర ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యారు. అప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో పాటు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై కాల్ డేటా వివరాలు తీసుకున్న ఏసీబీ సండ్రపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సండ్రదే కీ రోల్ అని ఏసీబీ భావిస్తోంది. దీనికి సంబంధించి రేవంత్, సెబాస్టియన్, ఉదయ సింహాలతో పాటు గోదావరి ఖనికి చెందిన టీడీపీ నాయకుడు జిమ్మిబాబు అలియాస్ స్వామితో సండ్ర డిస్కషన్ పై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడంపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కొన్ని రోజులే గడువు ఉండటంతో దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఏసీబీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక కేసులో తనను అనవసరంగా ఇరికించారని అంటున్నారు ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్. ఏసీబీ ముందు హాజరైన ఆయన పాస్టర్ గా ఉన్న తనకు స్టీఫెన్సన్ తో పరిచయం మామూలే అన్నారు. జిమ్మీ బాబుతో పార్టీ పరంగా తప్ప ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నాదేముంది, నీ చట్టంలో ఉంది, కోర్టులో ఉంది. కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుందో కోర్టు మీకు తెలుస్తుంది. జిమ్మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు కదా, నేను ఒక కార్యకర్త. స్టీఫెన్సన్ మాకు చాలా కలిసి, నేను క్యాథలిక్ గా ఉన్నాను. క్యాథలిక్ నుంచి ఉన్నప్పటి నుంచి నాకు స్టీఫెన్సన్ తెలుసు. టోటల్ ఇండియాలో ఉన్న ఆంగ్లియన్స్ తెలుసు, నాకు పెద్ద పెద్ద బిషపులు తెలుసు. నేను కూడా బిషప్ని. సండ్ర అరెస్టుతో దర్యాప్తులో వేగం పెంచిన ఏసీబీ అసలు గుట్టు బయట పెట్టేందుకు తీవ్రంగా ట్రై చేస్తోంది. మరోవైపు సండ్ర అరెస్టును ఎలా ఫేస్ చేయాలన్న దానిపై టీడీపీ నేతల్లో ప్రిపరేషన్ మొదలైనట్టు తెలుస్తోంది.